కానీ ఆ డాక్టర్ కూడా ఇక్కడే ఎక్కడ ఉంటాడు కదన్నా. మనం కనిపిస్తే ఇంజెక్షన్ పొడుస్తాడు కదా. అందుకే కదరా మారు వేషాల్లో వచ్చాము. మనం తప్పించుకున్నట్లు ఓడికి ఇంకా తెలుసుండదు. నీ బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతే సరిపోతుందా అన్న? ఆ డాక్టర్ గారు మనల్ని ఎంత టార్చర్ పెట్టాడన్నా. వాడినేం చేయవా? ఎందుకు చేయనురా? ఇప్పటి వరకు నా ఒంటి మీద చేసింది వాడు ఒక్కడే. వాడిని ఊరికే వదిలేస్తానా? ఓడి హాస్పిటల్లోనే వాడిని మార్చురీకి పంపిస్తాను. కానీ ఇక్కడ మేజర్ గారు కూడా ఉంటారు కదన్నా. కొడుకు జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా? మేజర్ తుపాకీ తీసి మనల్ని కాల్చేస్తే? ఆయన దగ్గర తుపాకీ ఉంటే నా దగ్గర ఇందిరా చనిపోయాడన్న ఆటం బాంబుందిరా. ఆయన తోట పీల్చే లోపు మనం ఇంద్ర ప్రాణాలతో లేడన్న మాట పేలుస్తాం. దెబ్బకి గుండాగి చస్తాడు. సూపర్ అన్న. ఒక్క దెబ్బకి 3 పిట్టలు. నీ బంగారాన్ని ఎత్తుకెళ్తున్నావు. 2 డాక్టర్ గారు పని పడుతున్నావు. 3 ఇంద్రా గురించి చెప్పబోతున్నాం. అబ్బో భలే ప్లాన్ చేసేవన్నా. ఈ ప్లాన్ చెడిపోకూడదు అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని గౌతమ్ గాడు గుర్తుపట్టకుండా ఉండాలి. మన మెయిన్ టార్గెట్ అహల్య. తన మీద ఫోకస్ చేయండి. మీరెళ్ళి అహల్యని ఎతకండి. స్వాతంత్ర పోరాట తొలి వెలుగున మన తెలలేని త్యాగాల ఘన చరిత తన తనుబాలతో పోరు నేర్పిందినా పొడి పొయ్యల్ని పుణ్యాల చేసిందినా ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్ముదా. బుజ్జిగాడు కనపడట్లేదు ఏంటి? బుజ్జిగాడు ఇంకా రావడం లేదంటే అదితి ఎప్పుడు వస్తాడు? వాడలా వస్తాడు. మేకప్ రూమ్ లో ఏడుస్తూ కూర్చునుంటాడు. వస్తాడులేవి, కంగారు పడకు. అంటే భరతమాత వేషంలో వచ్చింది బుజ్జియా? అవును, అప్పుడు బుజ్జి వచ్చింది ఈ వేషంలోనే. నువ్వు బుజ్జిగాడికి మిలిటరీ డ్రెస్ కదా రెడీ చేసావు, ఈ వేషం ఏంటి? అది చెప్పబోతుంటే మీరు వినకుండా ఆపేశారు. అసలు ఏం జరిగింది అహల్య? బుజ్జి నిన్న నైట్ బుజ్జిగాడికి కుట్టిన డ్రెస్ పాడైందండి. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేనని బుజ్జి ఫీల్ అవుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది.
బిగిసిన సంఖ్యల తెంచడమేరా ముగిసిన దారిన ముందడుగేరా సైన్యం లేని సమరంలో ధైర్యం ఆయుధమై పదరా ఇది నీ హక్కని అడిగిదే. అలా అప్పటికప్పుడు బుజ్జిని భరతమాత వేషంలో రెడీ చేశాను. అదే జరిగింది. నువ్వు గ్రేట్ అహల్య. నువ్వు పెట్టిన ఎఫర్ట్కి మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. కొంతమంది ఆడపిల్లలు మదర్ తెరీసా, ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేశారు. కానీ అందరికన్నా డిఫరెంట్ గా బుజ్జి భరతమాత వేషం వేశాడు. ఇంత డిఫరెంట్ గా ఆలోచించి బుజ్జిని ఎంత బాగా రెడీ చేసినా తన పేరెంట్స్ ని అభినందిస్తూ వారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. యాండి మనల్ని స్టేజ్ మీదకి రమ్మంటున్నారు, పదండి. పద. ఇప్పుడైనా అర్థమైందా అహల్య ఏంటో? తన గురించి తెలుసుకోకుండా తనకి శాపనార్థాలు పెట్టారు.